సో ఈ యాంటీ రస్ట్ కోటింగ్ ఎవరు చేయించుకోవాలంటే ఇలా కంప్లీట్గా కానీ పాడైపోయి ఉంటే ఆ ప్లేట్ కానీ మొత్తం రిమూవ్ చేసి సర్వీస్ చేసుకోవాలండి. ఇది మేము సర్వీస్కి వచ్చినప్పుడు మీకు సజెస్ట్ చేస్తాము. ఆ కండిషన్ చూసి చేసుకోవాలా లేదా వద్దా అనే విషయం మీకు చెప్తాము. ఇలా కనుక మొత్తం ఆ రస్ట్ పట్టేసిపోతే మాత్రం మీకు లీక్స్ అయ్యే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో రిమూవ్ చేసి చేసుకోవాలి. ఇలా కనుక ఉంటే నార్మల్గా ఉంటే మాత్రం అవసరం లేదు. అలా ఉండగానే రిమూవ్ చేయకుండానే ఇది చేయొచ్చు అనమాట. సో రిమూవ్ చేసి చేస్తే ఈ విధంగా మీకు బయట కాయిల్ తీసి 360 degreesలో మొత్తం స్ప్రే చేయడానికి అవుతుంది. నీట్గా ప్లేట్ అంతా క్లీన్ చేసి చేయడానికి అవుతుంది. సో అందుకని రిమూవ్ చేసి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. తక్కువ డ్యామేజే ఉంటాయి, అంటే 1 year 2 years అయితే మాత్రం తక్కువ డ్యామేజ్లోనే ఉంటుంది కాబట్టి ఆ పైనే చేసేయచ్చు నీట్గా, ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇది పైన చూస్తున్నారు కదా, నీట్గా తీసి ఆరబెట్టి చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకొక సైడ్ అనమాట ఇది. సో రెండు వైపులా కూడా నీట్గా చేసుకుంటే అది కంప్లీట్గా మీకు ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది, లీకేజెస్లో రాకుండా. సో చూసారు కదా, ఇది ఇన్స్టెంట్గా డ్రై అయిపోతుందండి. సో ప్రాబ్లం అయితే ఏం ఉండదు. సో ఈ సర్వీస్ అయితే మాత్రం ఒక్కసారి లైఫ్లో ఒకసారి చేసుకుంటే చాలు, పదే పదే చేయవలసిన అవసరం ఉండదు. మీకు కంప్లీట్గా ఎక్కువ లైఫ్ అయితే వస్తుంది ఏసీకి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక స్మార్ట్ ప్లగ్ ఉంటుందండి. దీన్ని మనం ఏసీకి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకుంటే ఎవ్రీడే ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుందనేది మనం ఒక యాప్లోనే ట్రాక్ చేసుకోవచ్చు. ఇది ఒక కస్టమర్ నాకు గ్యాస్ ఫిల్ చేయక ముందు, ఫిల్ చేసిన తర్వాత ఆ ఏసీకి పవర్ కన్జంప్షన్ ఎంత అయింది అనేది నాకు ఈ డేటా అనేది పెట్టారండి. మీరు చూసుకుంటే గ్యాస్ ఫిల్ చేయక ముందు 280 యూనిట్స్ వరకు అది కన్జంప్షన్ అయ్యేది. చేసిన తర్వాత ఇమీడియట్గా అది 160-150 యూనిట్స్ వరకు తగ్గింది. అంటే నియర్లీ 100 యూనిట్స్ అనేది పవర్ కన్జంప్షన్ తగ్గిందండి గ్యాస్ రీఫిల్ చేయడం వల్ల. సో ఆయన తీసుకొని నియర్లీ 4 years అవుతుంది అనుకుంటాను. సో గ్యాస్ అనేది తక్కువ అయిపోవడం వల్ల ఎక్కువ పవర్ కన్జంప్షన్ వచ్చేది, కూలింగ్ వచ్చేది కాదు. సో గ్యాస్ ఎప్పుడైతే రీఫిల్ చేసామో మంచి కండిషన్లోకి వచ్చింది ఏసీ అయితే, పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఈ స్మార్ట్ ప్లగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఏసీ కండిషన్ ఏంటో మనకు ప్రాపర్గా తెలుస్తుంది. వచ్చే కరెంట్ బిల్లుని బట్టి కూడా దాని కండిషన్ ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి.